అందరికీ నమస్కారము. యోగాలే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. నిన్నటి ప్రోగ్రాంలో ADHD డిజార్డర్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ఇలాంటి పిల్లలు కొద్దిగా లెఫ్ట్ అవుట్ అయిపోతూ ఉంటారు. నార్మల్ స్కూల్స్లో కొద్దిగా వీళ్ళకి అటెన్షన్ ఎక్కువ ఉండదు. ఈ పిల్లలు ముందుకు పోకుండా వెనకబడిపోతూ ఉంటారు. ఇలాంటి పిల్లల్లో మనము డాక్టర్స్ సలహాతో పాటు ఇంకా బిహేవియరల్ థెరపీతో పాటు యోగా థెరపీ అంటే ఇంట్లోనే యోగా ఆసనాలు కానీ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ కానీ రెగ్యులర్గా వీళ్ళ చేత మనం ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటే డెఫినెట్లీ చాలా చేంజెస్ కనిపిస్తాయి. సో నిన్న దీనికోసము మనం 2 బ్రీతింగ్ టెక్నిక్స్ చెప్పాము. ఈరోజు ఇంకొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ గురించి చూద్దాము. మెయిన్గా ADHDకి మనం నేర్పించాల్సిందే అటెన్షన్. వాళ్ళలో ఏకాగ్రత ఎలా పెంచాలి అనేదే మనం చూడాలి. ఏకాగ్రత పెంచడం అని అంటేనే వాళ్ళ బ్రెయిన్లో ఉండే వర్కింగ్ మెమరీని పెంచాలి. మన బ్రెయిన్లో మెదడులో మెమరీ అంటే ఏంటి? జ్ఞాపకము. సో జ్ఞాపకాలు ఏవైతే అంటే యూజువలీ మనం ఒక వస్తువుని చూసినప్పుడు లోపల చాలా ప్రాసెసింగ్ అవ్వాలి. సో మన కంటి మీద నుంచి ఐస్ అంటే మన కంటి మీద నుంచి రిఫ్లెక్షన్ ఆ వస్తువు మీద పడి అది మళ్ళీ మన కంట్లోకి పడ్డాక దీని తాలూకు ఇంప్రెషన్ మన బ్రెయిన్లో ఉంటే అది రిలేట్ చేసుకొని ఓకే ఇది ఒక పెన్ను, ఇది ఒక పెన్సిలు, ఇది ఒక బాక్సు, ఇదంతా ప్రాసెసింగ్ మొత్తం బ్రెయిన్లో జరగాలి. దీనికి వర్కింగ్ మెమరీ అంటే ఈ ప్రాసెసింగ్ని క్యాలిక్యులేట్ చేయడానికి వర్కింగ్ మెమరీ అనే ఒక మెజర్మెంట్ ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో ఏంటంటే ఈ వర్కింగ్ మెమరీ అనేది తక్కువ ఉంటుంది. ఈ మెమరీ కాంపోనెంటు వర్కింగ్ మెమరీ అంటే ఏం లేదండి, మనం ప్రతిరోజు రకరకాల అనుభవాలు, రకరకాల వస్తువులు, రకరకాల మనుషులను చూస్తామే, అవన్నీ మన మైండ్ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. స్టోర్ చేసింది మళ్ళీ పక్క రోజు మనం కావాలన్నప్పుడు వి షుడ్ బి ఏబుల్ టు రిట్రీవ్ దట్ వన్. సో ఈరోజు ఒక మనిషిని చూసాము, అతని పేరేంటో కనుక్కున్నాము, అతనితో మనం ఒక ½ an hour మాట్లాడాము. 1 week తర్వాత ఆ మనిషి మీకు బజార్లో కనిపించినప్పుడు అతని పేరు మీకు గుర్తు రావాలి. సో అండ్ సో ఇతనితో మనం కలిసాము అన్నది. అది అంత తొందరగా డేటాబేస్లో నుంచి రిట్రీవ్ చేయగలగాలి. అలా రిట్రీవ్ చేయడం వీళ్ళ వల్ల కాదు. సో వర్కింగ్ మెమరీ కాంపోనెంట్ని పెంచాలి అని అంటే యూజువలీ మెడిటేషన్ టెక్నిక్స్ చాలా చక్కగా హెల్ప్ అవుతాయి. కాకపోతే ఈ మెడిటేషన్ టెక్నిక్స్ చిన్న పిల్లల్లో మనం అంత తొందరగా ఇంబైబ్ చేయలేము. వాళ్ళని ప్రతిరోజు నువ్వు ఒక ½ an hour ధ్యానంలో కూర్చోంటే వాళ్ళు కూర్చోలేరు. వాళ్ళకి రకరకాల డిఫరెంట్ గేమ్స్ లేదా డిఫరెంట్ పద్ధతుల్లో మెడిటేషన్స్ మనం నేర్పించాల్సి ఉంటుంది. అందులో ఈరోజు నేను ఇంకొకటి త్రాటక మెడిటేషన్ చెప్పబోతున్నాను. ఇది ఆల్రెడీ మనం వేరే డిజీజ్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. త్రాటకం అంటే ఏం లేదండి, మనం ఒక చిన్న దీపపు కుండ తీసుకోవాలి, అందులో దీపాన్ని వెలిగిస్తాము. ఆ దీపాన్ని వెలిగించినప్పుడు ఇప్పుడు పిల్లలతో కానీ మీరు ఇది చేయించాలి అని అనుకుంటే పిల్లలు మొత్తం ఒక 3-4 members పిల్లల్ని గ్రూప్గా కూర్చోబెట్టుకోవాలి. మధ్యలో చిన్నపాటి స్టూల్ పెట్టండి. స్టూల్ పెట్టి ఆ పిల్లల్ని కూర్చోపెట్టుంటారు కాబట్టి ఆ పిల్లలకి హైట్కి సమానంగా ఆ స్టూల్ మీద చిన్న దీపపు కుంది పెట్టండి. దీపం వెలుగుతూ ఉంటుంది. దీపపు కుంది లేకపోయినా క్యాండిల్ పెట్టినా సరిపోతుంది, ఒక చిన్నపాటి క్యాండిల్. ఆ లైట్ ఫ్లేమ్ పైకి వస్తూ ఉంటుంది కదా, ఆ పిల్లలు మొత్తాన్ని ఆ లైట్ వైపే చూస్తూ ఉండండి. ఆ లైట్ వెలిగినంత వరకు మీకు పవర్ ఉంటుంది. లైట్ ఆఫ్ అయిపోతే మీకు పవర్ పోతుంది, గాలి రాదు. ఇలాంటిది ఏదో ఒక చిన్నది వేరే అంటే లైట్ని ఇంకో దానితో మీరు అటాచ్ చేయండి. ఈ రెండింటికి కాంబినేషన్ పెట్టండి. లైట్ వెలిగినంతసేపు యూ హ్యావ్ టు లుక్ టువర్డ్స్ దట్ లైట్. ఈ క్యాండిల్ లైట్ ఎలా వెలుగుతుందో మీరు దాని వైపే చూస్తూ ఉండాలి. అంటే తదేకంగా ఈ హైట్లో ఉండాలి. సో పిల్లలు సర్కిల్గా ఉండేటప్పుడు ఇనిషియలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. 4-5 కూర్చునేటప్పుడు నాకు కనిపించట్లేదనో, ఎలా చూడాలనో ఇలా ఉంటుంది. కాసేపటికి స్లోగా వాళ్ళు సెటిల్ డౌన్ అవుతారు. ఆ దీపపు వెలుగుని చూస్తూ కొంతమంది పిల్లలు 5 minutes కూర్చోవచ్చు, 10 minutes, 15 minutes. అలా వాళ్ళని ఒక 10 to 15 minutes మీరు కాన్సన్ట్రేట్ చేయించడానికి చూడండి. లైట్ ఆఫ్ చేసేసేయండి. మళ్ళీ లైట్ వేయండి, ఇంకో 5 minutes చూడమని చెప్పండి, లైట్ ఆఫ్ చేయండి. సో ఇది ఒక చిన్నపాటి గేమ్లా తయారు చేస్తూ ఉండండి. సో వాళ్ళల్లో ఎప్పుడైతే వాళ్ళు తదేకంగా ఒక వస్తువు మీద వాళ్ళు ధ్యాస పెడుతున్నారు, ఇదంతా మెడిటేషనే. మెడిటేషన్ అంటే ఏమీ లేదు, ధ్యానం చేయడము. ఇది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఒక వస్తువు మీద, లైట్ మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఇది ఒక టెక్నిక్.
త్రాటకము. త్రాటకం అంటే తదేకంగా చూడడము. ఇది అయిపోయింది. రెండవది వీళ్ళ చేత ఇంకేం చేయించవచ్చు అంటే ఆసనాలు వేస్తారు కదా, ఆసనాలు అది నేను ఇప్పుడు చూపిస్తాను. ఆసనాలు వేసేటప్పుడు కౌంటింగ్ చేయమని చెప్పాలి. ఆ కౌంటింగ్ కూడా వీళ్ళతో ఏమనాలి అని అంటే బ్యాక్వర్డ్ కౌంటింగ్ చేయమని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 కౌంట్ చేయబోయే బదులు బ్యాక్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అగైన్ వీళ్ళకి చిన్నపాటి గేమ్ లాగా పెట్టాలి. ఎవరైతే మధ్యలో బ్రేక్ తీసుకోకుండా చేస్తారో వాళ్ళు విన్నర్ అని, లేదా 10 నుంచి 1 దాకా చేయగలిగితే వాళ్ళకి ఈరోజు ఈ యాక్టివిటీ మీరు చేయొచ్చు, లేదా ఈరోజు లంచ్ మీరు తీసుకోవచ్చు. ఈ అంటే చిన్న చిన్నవి వాళ్ళలో మనం ఆసక్తి రేకెత్తిస్తూ ఉండాలి. ఇది ఒక పద్ధతి. అంటే ఆసనాలు నేర్పించేటప్పుడు కూడా మనము కౌంటింగ్ నార్మల్ కౌంటింగ్ కాకుండా బ్యాక్వర్డ్ కౌంటింగ్. సో ఎప్పుడైతే మనం బ్యాక్వర్డ్ కౌంటింగ్ వాళ్ళకి ఇంక్లూడ్ చేస్తామో వాళ్ళకి యూజువలీ అటెన్షన్ ఉండదు కదా. 10, 9 అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ అటెన్షన్ ఇంకెక్కడికో వెళ్తుంది. వాళ్ళ ఆసనంలో ఉన్నారు, ఆసనంలో నుంచి దిగాలి అని అంటే ఆ 10 to 1 కౌంటింగ్ చెప్పాల్సిందే. సో మళ్ళీ వాళ్ళ ఆసనంలోకి వస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా కొద్ది కొద్దిగా వాళ్ళ వర్కింగ్ మెమరీ కాంపోనెంట్ని మనం డెవలప్ చేయొచ్చు. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి, వాళ్ళని ఒక మంచి రూమ్లో అంటే ఒక సైలెంట్గా ఉండే రూమ్లో కూర్చోబెట్టేసి ఒక టేప్ రికార్డర్, ఒక మ్యూజిక్ ప్లే చేయండి. ఒక మ్యూజిక్ ప్లే చేసి ఆ మ్యూజిక్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ ఉండేటట్టుగా ఇంక్లూడ్ చేయండి. లేదా ఒక ప్యాసేజ్ లాంటిది ఎవరైనా చదివేది మీకు నెట్లో దొరుకుతూ ఉంటుంది, ఒక ప్యాసేజ్ లాంటిది ఒకటి వీడియో ఆన్ చేసి పెట్టండి. వాళ్ళని ఇక్కడ ఒక 2 minutes వాళ్ళని ఆడియో విని ఇందులో మీరు విన్న దాంట్లో 10 శబ్దాలు మీరు పేర్లు చెప్పండి, 10 names చెప్పండి. ఓకే, లేదా 3 మీకు ఇప్పుడు స్మెల్ ఏమొస్తుందో, లేదంటే ఫుడ్ ఐటమ్స్ ఒక 5 రకాల ఫుడ్ ఐటమ్స్ వాళ్ళ ముందర ఉంచి ఒక 2 minutes చూడమని చెప్పండి. మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ని దాచిపెట్టేసేయండి, అంటే క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మీరు ఇందులో ఏం చూసారో చెప్పమని చెప్పండి. సో ఇలాంటి టెక్నిక్స్ అంటే వాళ్ళ అటెన్షన్కి, వాళ్ళ బ్రెయిన్ని పదును పెట్టడానికి ఇవన్నీ చేసే కొద్దీ వాళ్ళల్లో ధ్యానం, ఏకాగ్రత అనేది పెరుగుతుంది. హైపర్ యాక్టివ్గా ఉన్నారు కదా, ఆ యాక్టివిటీ, ఆ ఇంపల్స్ ఎప్పుడైతే ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవుతుందో ఆ ఇంపల్స్ కూడా ఈ మెడిటేషను, ధ్యానం వల్ల తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేయగలిగే సింపుల్ ఆసనాలు ఒక 4-5 ఆసనాలు మనం చూద్దాము ఎలా చేయొచ్చో. ఎలాంటి ఆసనాలు ఈ పిల్లలు చేస్తే ఎఫెక్టివ్ అంటే అండి, బ్యాలెన్సింగ్ ఆసనాసు ఎక్కువ చేయించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఆసనాసు బై డిఫాల్ట్గా అంటే బ్యాలెన్సింగ్ చేయిస్తుంటేనే అటెన్షన్ ఉంటేనే బ్యాలెన్స్ ఉంటుంది, అటెన్షన్ లేకపోతే బ్యాలెన్స్ ఉండవు. సో ఎప్పుడు కూడా అటెన్షన్ పెంచాలి, ఏకాగ్రత పెంచాలి. బ్యాలెన్సింగ్ ఆసనాస్ అంటే అందరూ చెప్పుకునే ఫస్ట్ ఆసనము తాడాసనం అండి. సో 2 పాదాలు దగ్గరికి ఉంచుతాము. సో చక్కగా స్ట్రైట్గా నిలబడగలగాలి. ఇలాంటి పిల్లలు నిలబడలేకపోవచ్చు, మీరు ట్రై చేయండి. వాళ్ళు ఎంతవరకు స్ట్రైట్గా ఉండగలుగుతారో అలా చూసుకోండి. వాళ్ళు నెమ్మదిగా 2 చేతులు పైకి తీసుకెళ్ళండి, ఇంటర్లాక్ చేయండి. స్లోగా వాళ్ళ మడమల్ని లిఫ్ట్ చేయమని చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ నెమ్మదిగా దించండి, స్లోలీ డౌన్. ఇప్పుడు ఇది వీళ్ళ పిల్లలు మీరు చూసుకోండి, ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలతో మీరు చేయించేటప్పుడు వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారు అనుకోండి, డూ ఇట్ రిపీటెడ్లీ. అంటే నెమ్మదిగా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రైట్, ఇది ఒక పద్ధతి, ఫస్ట్ది. సెకండ్ ఆసనం ఏంటంటే అండి, ఇందులో వృక్ష ఆసనం. ఇది కూడా చాలా ఫండమెంటల్ పోస్చరు. ఇది కూడా ఇలాంటి పిల్లల అటెన్షన్ ఫస్ట్ తక్కువ ఉంటుంది. మనము ఎప్పుడు కూడా టార్గెట్ ఎవరు అనేది చూసి ఆసనాలు టీచ్ చేయాలి. సో ఇలాంటి పిల్లల్లో బ్యాలెన్స్, అటెన్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళకి వృక్షాసనము ఇలా పెట్టి చేయమని చెప్పకూడదు. ఓకే, దే మైట్ నాట్ బి ఏబుల్ టు డూ. సో అందుకని వాళ్ళకి వృక్షాసనం ఇక్కడ పెట్టమని చెప్పండి.
సో జస్ట్ ఆస్క్ దెమ్ టు కీప్ దేర్ లెగ్ బిలో ది నీ పార్ట్, అంటే మోకాలు కింద పెట్టి చేతులు ఇలా ఉంచమనండి పిల్లలతో. జస్ట్ సింపుల్. ఇది అయ్యాక అంటే నీ కింద వాళ్ళు బ్యాలెన్స్ చేస్తే అప్పుడు పాదాన్ని ఇక్కడ పెట్టమని చెప్పండి, ఇలా ఉంచమని చెప్పండి. మీరు ట్రీగా ఇమాజిన్ చేసుకోండి అని చెప్పండి. ఇది ఒక పద్ధతి. మూడవది, దే కెన్ జస్ట్ సింప్లీ కీప్ దేర్ లెగ్ లైక్ దిస్. చెట్టుకి పైన బ్రాంచెస్ ఎలా ఉంటాయో ఇలా ఉంచమని చెప్పండి. సో దిస్ ఈజ్ ఎ సింపుల్ వన్. 1 2 3 4 5. రివర్స్ కౌంట్. 5 4 3 2 1. స్లోలీ డౌన్. ఇది రెండవ బ్యాలెన్సింగ్ పోస్చర్. మూడవది ఇంకోటి వాళ్ళు చాలా ఈజీగా చేయగలిగింది ఏంటి అని అంటే, జస్ట్ వాళ్ళ లెగ్ని పైకి ఇలా లిఫ్ట్ చేసి ఎల్ షేప్లో పెట్టమని చెప్పండి. జస్ట్ కీప్ దేర్ లెగ్ ఇన్ ఎల్ షేప్. 1 2 3 4 5. మళ్ళీ కిందకి తీసుకొచ్చేసింది. లెఫ్ట్ లెగ్ 1 2 3 4 5 డౌన్. ఇప్పుడు వీళ్ళకి పిల్లలతో పాటు పక్కన ఇంకో పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరిని చేతులు క్యాచ్ చేయమని చెప్పి ఈ లెగ్ బ్యాలెన్సింగ్ చేయించవచ్చు మనం. ఇంకొకరు పక్కన ఉంటే వాళ్ళ హ్యాండ్ క్యాచ్ చేసి చేయించడం. ఇది మూడవది. ఇంకో బ్యాలెన్సింగ్, సింపుల్ బ్యాలెన్సింగు, ఇది యాక్చువల్లీ నటరాజ ఆసనము. చాలా సింపుల్ వేరియేషన్లో చేయిస్తున్నాం. జస్ట్ ఇలా పెట్టి హ్యాండ్స్ని ఇలా లిఫ్ట్ చేయాలి. 1 2 3 4 5. అదర్ 1 2 3 4 5. ఇది కూడా ఒక బ్యాలెన్సింగ్. అంటే నటరాజ ఆసనంలోనే చాలా సింపుల్ వర్షన్ ఆసనం. ఈ 5 ఆసనాలు ఇప్పుడు ఏదైతే మనం తాడాసనం చెప్పాము, వృక్షాసనంలో ఒక 2-3 వేరియేషన్స్ చేశాము, సింగిల్ లెగ్ బ్యాలెన్స్ ఎల్ బ్యాలెన్స్ చేశాము, నటరాజ ఆసనం చేశాము. ఇంకొకటి బాడీ మొత్తాన్ని వాళ్ళని ఎల్ షేప్లోకి తీసుకురమ్మని చెప్పాలి. ఇలాగా వాళ్ళ స్పైన్, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక స్కేల్ కానీ ఒక స్టిక్ పెట్టి మీ బాడీని ఎల్ షేప్లోకి తీసుకురండి అని చెప్పాలి. ఇది ఒకటి. మౌంటైన్ చేయగలుగుతారా లేదా అని అడగాలి. సో వాళ్ళు డైరెక్ట్గా మీరు పర్వతాసనం చేయమని అడగకూడదు. మీరు మౌంటైన్ చేయగలుగుతారా అంటే మౌంటైన్ ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. సో అప్పుడు మీరు ఏమంటారంటే, ముందర మీరు క్యాట్ పోజ్లోకి రండి, క్యాట్ పిల్లిలాగా తయారవ్వండి. రైట్. సో వాళ్ళని చెప్పాలి, మీరు ఇప్పుడు క్యాట్ ఎలా వెళ్తుంది ముందుకి, అగైన్ క్యాట్ ఈస్ కమింగ్ బ్యాక్. రైట్. ఇది వాళ్ళకి చేయించేటప్పుడు చిన్నపాటి కండిషన్స్, మీరు మ్యాట్ దాటి బయటకు వెళ్ళకూడదు, మ్యాట్కి వెనక్కి ఇలా వెళ్ళకూడదు. సో ఈ చిన్న కండిషన్స్ చెప్పి ఇప్పుడు మౌంటైన్లోకి రండి. 1 2 3 4 5. మౌంటైన్లో ఒక లెగ్ లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5. మౌంటైన్లో లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయమని చెప్పండి. 1 2 3 4 5. క్యాట్లోకి రమ్మని చెప్పండి. అగైన్ క్యాట్లోకి వచ్చినప్పుడు వాళ్ళని రైట్ లెగ్ స్ట్రెచ్ చేయమని చెప్పండి. క్యాట్లో లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేయడము. రైట్. ఫ్రమ్ క్యాట్ వాళ్ళని గేట్ పోజ్లోకి రమ్మని చెప్పాలి. రైట్ సైడ్ గేట్, లెఫ్ట్ సైడ్ గేట్. ఇలా ఈ డిఫరెంట్ ఆసనాసు, అంటే వాళ్ళని ప్రతి ఆసనాన్ని ఒక ఆబ్జెక్ట్ పేరు చెప్పి ఆ ఆబ్జెక్ట్లా వాళ్ళని ఊహించుకొని వాళ్ళనే వేయమని చెప్పాలి. వాళ్ళు ఎగ్జాక్ట్గా క్యాట్లా చేయలేకపోవచ్చు, మౌంటైన్లా చేయలేకపోవచ్చు. అట్లీస్ట్ వాళ్ళలో ఒక క్రియేటివిటీని కానీ మనం తీసుకురాగలిగితే కాసేపు వాళ్ళ మైండ్లో ఉండే హైపర్ యాక్టివిటీని తగ్గించిన వాళ్ళు అవుతాము, అటెన్షన్ పెరుగుతుంది. వీళ్ళ చేత సన్ సాల్యుటేషన్స్ అంటే సూర్య నమస్కారాలు కూడా చేయించగలగాలి. సింపుల్ సూర్య నమస్కారాలు. సింపుల్ సూర్య నమస్కారాలు ఆల్రెడీ మనము 10 స్టెప్ ఉండేది ఇంతకుముందు నేర్పించాము. ఒక్కసారి నేను రివైజ్ చేస్తాను. ఇన్హేల్,
వాళ్ళతో చెప్పేటప్పుడు ఆసనాల పేర్లు కాకుండా ఆబ్జెక్ట్స్ పేరు చెప్పండి. ఇన్హేల్, స్టిక్ పోజ్. ఎక్సేల్, టచ్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఇన్హేల్, ఎల్ పోజ్. Exhale, go to plank, cot pose. Now become like a cobra. From cobra, the cobra is climbing towards the mountain. Come to mountain pose. From mountain, again become an L. From L, bring your head towards the knees. Touch your hands to the feet. Again become a stick. Look up towards the sky and bring your hands down. ఇది సింపుల్ సూర్య నమస్కారం. బట్ వాళ్ళతో సూర్య నమస్కారం అని చెప్పం. వాళ్ళతో సింపుల్ ఆబ్జెక్ట్స్ పెట్టి మనం అటెన్షన్ ఇంక్రీజ్ చేయడానికి, అంటే బొమ్మల పేర్లు లేదా ట్రీస్, అదర్ నేమ్స్ పెట్టి వాళ్ళల్లో మనము ఇంట్రెస్ట్ని తీసుకొస్తున్నాం, ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొస్తున్నాం. సో వీళ్ళతో సూర్య నమస్కారాలే కాకుండా కొన్ని పొట్ట మీద చేసే ఆసనాలు కూడా చేయొచ్చు. ఎలాంటివి చేయొచ్చో చూద్దాము. వాళ్ళని కోబ్రా పోజ్లోకి రమ్మని చెప్పాలి. సింపుల్ కోబ్రా పోజ్. ఇది సింపుల్ కోబ్రా పోజ్ అంటే సరళ భుజంగాసనం. వాళ్ళని ఏమన్నారంటే జస్ట్ ఇమాజిన్ లైక్ ఏ కోబ్రా అని చెప్పాలి. ఈ కోబ్రా పోజ్లోకి వచ్చాక పైకి చూడమని చెప్పాలి. 1 2 3 4 5. అగైన్ బ్రింగ్ యువర్ హెడ్ డౌన్. Inhale, again come to cobra. Exhale, come down. Inhale, cobra. Exhale, come down. ఇది వాళ్ళతో ఒక 5 to 6 టైమ్స్ మనము ప్రతిరోజు కోబ్రాలా వేయండి అని చెప్పాలి. జస్ట్ బికమ్ లైక్ ఏ కోబ్రా అని చెప్పొచ్చు. కోబ్రాతో పాటు వాళ్ళని రెప్టైల్ అంటే లిజర్డ్ పోజ్ ఎలా చేయాలో చూద్దాం. సో లిజర్డ్ పోజ్లో మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ క్యాట్లో వచ్చాము. సో ఫ్రమ్ కోబ్రా వి వెంట్ టు క్యాట్ పోజ్లో వచ్చాము. క్యాట్ పోజ్లో లెగ్స్ని మనము వెనక్కి తీసుకెళ్తే ప్లాంక్ అయిపోయింది. ఈ ప్లాంక్లో రైట్ లెగ్ ముందుకు తీసి ఇలా రావాలి. ఇది లిజర్డ్. బికమ్ లైక్ ఏ లిజర్డ్ అని చెప్పాలి. సో లిజర్డ్ లాగా వస్తారు. మళ్ళీ లెగ్ని తీసుకొని వెళ్ళిపోతాము. క్యాట్. నేను మీకు ఇప్పుడు సైడ్ పోస్టర్ చూపిస్తాను, సేమ్ వన్. సో దిస్ ఈజ్ క్యాట్లో లెగ్స్ వెనక్కి తీసుకెళ్తే ప్లాంక్, లెగ్ ముందుకు తీసుకొస్తే లిజర్డ్, లెగ్ వెనక్కి తీసుకెళ్తే ప్లాంక్, లెగ్ ముందుకు తీసుకొస్తే లిజర్డ్లో వేరియేషన్. సో జస్ట్ బికమ్ ఏ సెకండ్ టైప్ ఆఫ్ లిజర్డ్. రెప్టైల్ అని చెప్పాలి, డ్రాగన్ ఫ్లై అని చెప్పాలి. సో ఇలా డిఫరెంట్ నేమ్స్. అగైన్ సో కమ్ టు క్యాట్. నౌ ఇన్ క్యాట్ జస్ట్ వేగ్ యువర్ టెయిల్, మూవ్ యువర్ అప్పర్ బాడీ, మూవ్ యువర్ ఫ్రంట్ బాడీ, మూవ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఇవి డిఫరెంట్ వేరియేషన్స్ అంతే. ఇంకా క్యాట్లోనే స్లీపింగ్ క్యాట్లో బ్రింగ్ యువర్ హెడ్ డౌన్, బికమ్ ఏ పప్పీ పోజ్. ఇవి చిన్న చేంజెస్తో పాటు, అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చేయించిన ఆసనాలన్నీ కూడా డిఫరెంట్ యానిమల్స్ నేమ్స్ అన్నమాట. పిల్లల్లో యానిమల్స్ అన్నా, దాని తర్వాత వాళ్ళలో ఒక యానిమల్ లాగా మిమిక్ చేయాలి అన్నా వాళ్ళ సౌండ్స్ వినిపిస్తూ ఈ సౌండ్ ఐడెంటిఫై చేయమని చెప్పడం. ఇవన్నీ డిఫరెంట్ వేరియేషన్స్ టు ఇంప్రూవ్ దేర్ కాన్సన్ట్రేషన్ అండ్ అటెన్షన్. ఇవి కాకుండా ఇలా వాళ్ళని శవాసనం వేసుకొని పడుకోమని చెప్పాలి. సో శవాసనం వేసుకొని పడుకున్న తర్వాత సో ట్రై టు క్యాచ్ యువర్ లెగ్ అని చెప్పాలి. వాళ్ళు ఎలా క్యాచ్ చేస్తున్నారని చూడాలి. కొంతమంది ఇలా తీసుకొని వచ్చి ఇలా క్యాచ్ చేయొచ్చు, కొంతమంది బెండ్ చేసి క్యాచ్ చేయొచ్చు, కొంతమంది లిఫ్ట్ చేసి క్యాచ్ చేయలేకపోవచ్చు.
వాళ్ళకి జస్ట్ మనం చెప్పాలి ఏ విధంగా క్యాచ్ చేయొచ్చు మీరు చూపించండి అని. ఆ తర్వాత కరెక్షన్ చేస్తూ జస్ట్ బెండ్ యువర్ రైట్ నీ, నౌ క్యాచ్ యువర్ బిగ్ టో, నౌ స్ట్రైటన్ అప్ యువర్ లెగ్. ఇప్పుడు మీ లెగ్ని స్ట్రైట్ చేయండి. సీ ఇఫ్ యూ క్యాన్ టచ్ ది అదర్ పర్సన్ నెక్స్ట్ యూ. ఇప్పుడు ఈ పాదాన్ని కిందకి తీసుకొని వచ్చి అదర్ పర్సన్ మ్యాట్కి టచ్ చేయగలుగుతున్నారా లేదా చూడండి అని చెప్పాలి. ఇది యాక్చువల్లీ సూక్త పాదంగుష్టాసనము, కానీ మనం వేరే విధంగా వాళ్ళని చేయమని చెప్తున్నాం. ఈ ఆసనం చేయడానికి వాళ్ళు ఎందుకు ట్రై చేస్తారు అని అంటే, మనం ఏం చేస్తున్నాము, పక్క మ్యాట్కి మీ లెగ్ టచ్ అవ్వాలి అంటున్నాం. సో అది చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్తో ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ నెమ్మదిగా తీసుకొస్తాము, స్లోలీ డౌన్. అగైన్ రిపీట్ విత్ ది అదర్ లెగ్. 1 2 3 4 5 అప్ డౌన్. ఇది పడుకునే వాళ్ళని మనం బద్ధకోనాసన, ట్రై టు బికమ్ లైక్ ఏ బటర్ఫ్లై. 2 పాదాలు ఇలా క్లోజ్ చేసి ఇలా చేతులు ఓపెన్ చేయాలి. ట్రై టు బికమ్ లైక్ ఏ బటర్ఫ్లై. ఇది సుప్త బద్ధకోనాసన. ఇంకొకటి ఇన్ బటర్ఫ్లై, ఇది బటర్ఫ్లైలో అదర్ వేరియేషన్. బటర్ఫ్లైలో ముందుకి వెనక్కి లేదా మంకీ టైప్ జంపింగ్. ఇలాంటిది. ఇవి డిఫరెంట్ వేరియేషన్స్. సుప్త బద్ధకోనాసన ఇస్ ఆల్సో వెరీ గుడ్ టు రిలాక్స్ యువర్ మైండ్ అండ్ బ్రెయిన్. మైండ్ని బాగా రిలాక్స్ చేయడానికి సుప్త బద్ధకోనాసన పనిచేస్తుంది. ఇప్పుడు మనం మూవ్ చేసామే, ఇది వచ్చి నర్వస్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇవి డిఫరెంట్ టెక్నిక్స్. సో ఈ టెక్నిక్స్ మొత్తాన్ని కూడా, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆసనాలు కానీ, బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ, ముద్రలు కానీ, ఇవన్నీ కూడా ADHD ఉండే పిల్లలకే కాదు, ఆల్రెడీ ADHDతో సఫర్ అయ్యే పెద్దవాళ్ళు కూడా ఈ ఆసనాలు, ఈ ముద్రలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనము ADHD సమస్యని యోగా థెరపీలో ఎలా కన్సిడర్ చేయొచ్చు, ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది డిస్కస్ చేశాము. రేపటి ఎపిసోడ్లో ఇంకొక ఆరోగ్య సమస్యని డిస్కస్ చేసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ JK స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.